చాలా మంది యవనస్తులు చూస్తున్నప్పుడు నాకు బాధ అనిపిస్తుందండి. ఎందుకనంటే దేవుని ప్రేమను కాదని తాత్కాలికమైన మనిషి ప్రేమ కోసం సమయాన్ని వృధా చేసుకుంటున్న యవనస్తులు చాలా మంది ఈ రోజుల్లో ఉండనే ఉన్నారు ప్రియులారా. దేవుని ప్రేమ దాని ఒకసారి మనం చూస్తుంటే అగాపే ప్రేమ, అన్కండిషనల్ లవ్ అని చెప్తా ఉంటారు. అంటే షరతులు లేని ప్రేమగా దేవుని ప్రేమ మనకు కనిపిస్తుంది ప్రియులారా. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే దానిని కాదు అని చెప్పి షరతులతో కూడిన ప్రేమ కోసం ప్రయత్నిస్తున్నాడు. దానికోసం ఎంతో సమయాన్ని వృధాగా పాడు చేసుకుంటున్నారు ప్రియులారా. ఇలాంటి సమయంలో దేవుడు ఎంతో తన హృదయంలో నొచ్చుకుంటూ ఉన్నాడు భూమి మీద తాను చేసిన మనుషులను చూసి. నిజానికి దేవుని ప్రేమ మనం ఒకసారి గమనిస్తుంటే ఏ పాపం ఎరుగని ఆయన పాపిగా ఈ లోకానికి వచ్చారు ప్రియులారా. ఆలోచిస్తుంటే ఆకాశంలో సమీపింపరాని తేజస్సులో వసిస్తున్న ఆ తండ్రి మానవ రీతిగా జన్మించి ఏ దోషము ఎరుగని ఆయన, ఏ పాపం ఎరుగని ఆయన మన పాపాల నిమిత్తం అవమానపడ్డాడు, తృణీకరించబడ్డాడు, విసర్జింపబడ్డాడు, ఎంతో వేదనకు గురయ్యాడు ప్రియులరా. అయినా గాని ఎంత అవమానపడినా ఎక్కడ నోరు మెదపలేదంటండి. ఎందుకో తెలుసా? కేవలం నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఏ విధంగా గొర్రె బొచ్చె కత్తిరించు అనేది ఏ విధంగా మౌనంగా ఉంటుందో, ఈయన తృణీకరింపబడిన వాడైనప్పటికీ, విసర్జింపబడిన వాడైనప్పటికీ, అవమానపరచబడినప్పటికీ నోరు మెదపకుండా మౌనిగా ఆగిపోయాడు ప్రియులరా. ఎందుకంటే ఆయన మౌనంగా ఉండకపోతే ఈరోజు నీకు నాకు పాప క్షమాపణ అనేది దొరకదు. కాబట్టి ఆ రోజు అంత అవమానం ఉంది. పాపము అనే జీతాన్ని ఆయన ఏం చేశాడంటే కల్వరి శిలువలో రక్తము కార్చి ఆ వెల చెల్లించి ఆ వెలతో ఆయన మనల్ని కొన్నాడు ప్రియులరా. అంతలా ఆయన మనల్ని ప్రేమించాడండి. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే ఈరోజు ఆ ప్రేమను కాదని, దేవుని ప్రేమను కాదని మనిషి ప్రేమ కోసం సమయాన్ని వృధా చేసుకుంటూ, మనిషి ప్రేమ కోసం చివరికి దేవుని ప్రేమనే వదులుకునేంతగా మనిషి ఈరోజు తయారయ్యాడండి. అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది ప్రియులారా. కాబట్టి దేవుని ప్రేమకు లోబడదాం, దేవుని కోసం నిలబడదాం. ఈ తాత్కాలికమైన ప్రేమ కోసం శాశ్వతమైన ఆయన ప్రేమను విడిచిపెట్టొద్దు.